హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ మంచి కేరళ స్టైల్ చికెన్ కర్రీ చేసుకుందామండి. చాలా చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత 2 ఇంచులు దాల్చిన చెక్క, అలానే 5 యాలకులు, ఒక స్టార్ అనీస్, అలానే ఒక 10 లవంగాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ ధనియాలు యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. అలానే సోంపండి ఒక టీ స్పూన్ సోంపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక 10 జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి వేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే కారం వేసుకోవాలి. మన చికెన్కి సరిపడా కారం దీంట్లోనే వేస్తున్నాను. నేను కేజీ చికెన్కి సరిపడా కారం వేసానండి. మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇదంతా కూడా పక్కన పెట్టి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా మిక్సీ జార్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని గట్టి ముద్దలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించే విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా గట్టిగా ముద్దలాగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని దీంట్లో 2 ఆనియన్స్, ఒక 5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేస్తున్నానండి. చికెన్కి 1 కిలో చికెన్కి నేను ఒక పెద్దవి 2 ఆనియన్స్, 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం అల్లం వెల్లుల్లి కూడా ఫ్రెష్గా దంచుకోవాలండి. ఇలాగా ఫ్రెష్గా దంచుకొని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ మాత్రం అల్లం వెల్లుల్లి వేసుకుంటేనే ఆ టేస్ట్ వస్తుందండి. 1 కేజీ చికెన్కి ఈ మాత్రం వేసుకోవాలి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 2 బాగా పండిన టమాటోస్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నేను కల్లుప్పు యాడ్ చేస్తున్నానండి. కూరకి సరిపడా కల్లుప్పు యాడ్ చేసుకొని ఈ టమాటోస్ అనేవి మెత్తగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటోలు అనేవి బాగా మెత్తగా గుజ్జులా అయ్యే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఏదైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని వేసుకొని ఈ మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని ఈ టమాటో గుజ్జు అలానే ఈ మసాలా ముద్ద అన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి ఒక 5 నిమిషాలు. అలానే నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకుందాము. ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కొత్తగా అలానే స్పైసీగా కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత గ్రేవీ వచ్చిందో. నేను 2 ఆనియన్స్ 2 టమాటోస్ వేసాను అంతే. 1 కిలోకి
చికెన్కి సరిపడా గ్రేవీ అయితే మనకి వచ్చేసింది. ఇప్పుడు మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని బాగా ఈ మసాలా మొత్తం కూడా ఆ చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ మసాలాలో ఉన్న ప్రతి ఫ్లేవర్ కూడా ఆ చికెన్కి పట్టే విధంగా మనం మంచిగా కలుపుకొని ఈ ఆయిల్లో కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. మనం ఎంతసేపు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఈ చికెన్ మసాలాకి పట్టిస్తామో అప్పుడు ఈ చికెన్ అనేది చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా మొత్తం కూడా చికెను అలానే ఈ మసాలా మొత్తం కలిసిపోయే విధంగా ప్రతి పీస్కి ఆ మసాలా ఫ్లేవర్ వచ్చే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా ట్రై చేసి చూడండి, మీ అందరికీ చాలా చాలా నచ్చుతుందండి. ఇలా మొత్తం కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టుకొని కొంచెం సేపు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. చూసారు కదా ఎంత బాగా కుక్ అవుతుందో. చాలా చాలా మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంది. ఎందుకంటే మనం సోంపు అలానే కొబ్బరి వేసాము, చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఆ సోంపుతోటి. మిరియాలు కూడా వేసాం కాబట్టి మంచి ఘాటు కూడా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం దీంట్లో మామిడికాయ ముక్కలు వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నాకు ఇష్టం కాబట్టి నేను పచ్చి మామిడికాయ ముక్కలు వేసాను. ఈ మామిడికాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అర గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఇలా ఒక 10-15 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి కుక్ అవుతుంది. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చండి. బాయిల్ అయిపోయింది, ఇంకా మొత్తం కూడా కర్రీ రెడీ అయిపోయింది. ఈ మాత్రం గ్రేవీ ఉంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న కొద్దిసేపటికి మొత్తం కూడా థిక్గా అవుతుంది, మనకి గ్రేవీ సరిపోతుంది.